సో హలో ఎవరివన్, ఈ రోజు మనం ఇండెక్సింగ్, క్రౌలింగ్ అలాగే ర్యాంకింగ్ ఈ మూడు SEO లో ఎలా వర్క్ అవుతాయి అనేది చూద్దాం. సో క్రౌలర్స్ అంటే మీరు స్పైడర్స్ ఆర్ బాట్స్ అని గుర్తుంచుకోండి. ఇవి దేనికి యూజ్ అవుతాయి అంటే ఇన్ఫర్మేషన్ ని గేదర్ చేయడానికి యూజ్ అవుతాయి అనమాట. మన వెబ్సైట్ లో URLs కానీ పేజెస్ కానీ లేకపోతే కొత్త కంటెంట్ ఏమైనా అప్డేట్ చేసాం అనుకోండి, అప్డేట్ చేసిన రిలేటెడ్ గా మొత్తం ఆ లింక్స్ ని తీసుకొచ్చి వాళ్ళ గూగుల్ సర్వర్స్ లో స్టోర్ చేసుకుంటాయి. ఇవి ఈ బాట్స్ కి URL ఎక్కడ దొరుకుతుంది అంటే, ఒక వెబ్సైట్ ఓనర్ ఎవరైనా కూడా ఏదైనా వాళ్ళ పేజెస్ లో లింక్స్ చేంజ్ చేసినా, పేజెస్ క్రియేట్ చేసుకున్నా, లేకపోతే కంటెంట్ ఏది అప్డేట్ చేసినా కూడా కొత్తగా ఆ సైట్ మ్యాప్ లింక్ అనేది తీసుకెళ్లి ఆ గూగుల్ కి ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ సైట్ మ్యాప్ అంటే ఇప్పుడు మన వెబ్సైట్స్ అన్ని లింక్స్ ఉంటాయి కదా, పేజ్ కి ఒక లింక్ ఉంటది, హోమ్ పేజ్ కి ఒకటి, ప్రైజెస్ పేజ్ కి ఒకటి, ఇవన్నీ లింక్స్ ఉంటాయి కదా. ఆ లింక్స్ అన్ని కలిపి ఒక్క లింక్ గానే ఉంటది అనమాట. మొత్తం డేటా కలిపి ఒక ఫైల్ లో స్టోర్ అవుతుంది కదా, అలా అనుకోండి. ఆ ఫైల్ లో స్టోర్ అయిందే సైట్ మ్యాప్ అని అంటారు. ఆ సైట్ మ్యాప్ లింక్ తీసుకెళ్లి గూగుల్ కి ఇస్తే అది క్రౌల్ చేసుకుని వాళ్ళ డేటా బేస్ లో పెట్టుకుంటది అనమాట వాళ్ళ సర్వర్ లో. మేము వెబ్సైట్ లో ఏమైనా చేంజ్ చేసిన ప్రతిసారి మేము సైట్ మ్యాప్ లింక్ తీసుకెళ్లి గూగుల్లోకి ఇవ్వాలంటే అలా చేసుకోవచ్చు. ప్లస్ మీకు సెకండ్ వే కూడా ఉంటది. మీరు కొన్ని ప్లగిన్స్ యూజ్ చేసి ఆటోమేటెడ్ గా కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఈ ప్లగిన్స్ ఏం చేస్తాయి, మీ ఏదైనా మీరు కొత్తగా ఏమైనా క్రియేట్ చేశారనుకోండి, కొత్త వెబ్సైట్ లో ఏమైనా చేంజెస్ చేసినా ఇది డైరెక్ట్ గా ఆటోమేటెడ్ గా తీసుకెళ్లి ఆ సైట్ మ్యాప్ లింక్ అనేది గూగుల్ కి ఇస్తుంది అనమాట. అది ఆటోమేటిక్ గా ఇండెక్సింగ్ చేసుకుంటది. మీకు పెద్ద పని అనేది తగ్గుతుంది. మీరు మాన్యువల్ గా చేసుకోవచ్చు, ప్లగిన్స్ వాడు కూడా మీరు చేసుకోవచ్చు. ఇండెక్సింగ్ అంటే గేదర్ చేసిన కంటెంట్ ఉంటది కదా, ఆ కంటెంట్ ని సెర్చ్ ఇంజిన్ అనేది ప్రాసెస్ చేసుకొని ఇండెక్స్ చేసుకుంటది అనమాట. గూగుల్ అనేది కేటగిరీ వైజ్ గా డేటాని స్టోర్ చేసుకుంటది అనమాట. ఇప్పుడు మీరు చెప్పే కంటెంట్ టెక్నికల్ అనుకో, టెక్నికల్ కేటగిరీలో పెట్టుకుంటది, అది డేటాబేస్ లో స్టోర్ చేసుకుంటుంది. నాన్ టెక్నికల్ అంటే నాన్ టెక్నికల్, అది మ్యూజిక్ గురించి అంటే మ్యూజిక్ గురించి, బిజినెస్ గురించి అంటే బిజినెస్ రిలేటెడ్ గా కేటగిరీలో పెట్టుకుంటది. సో ఇలా పెట్టుకోవడం వల్ల ఎప్పుడైనా యూజర్ సెర్చ్ క్వారీస్ తో సెర్చ్ చేసినప్పుడు ఆ కేటగిరీని డేటాబేస్ యూజ్ చేసుకుని మీకు డిస్ప్లే చేస్తుంది అనమాట. ర్యాంకింగ్ అంటే ఒక స్పెసిఫిక్ కీవర్డ్ క్వారీని బేస్ చేసుకుని వెబ్ పేజ్ ఏ పొజిషన్ లో ఉందా అనేది చూపిస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ కి మీరు గూగుల్లో డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేశారు అనుకోండి. టైప్ చేస్తే మీ వెబ్సైట్ అనేది 3వ ప్లేస్ లో వచ్చింది అనుకోండి. అప్పుడు మీ కీవర్డ్ ర్యాంక్ అనేది 3వ ప్లేస్ అనమాట. ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం మన పేజీని ఫాలో చేసుకోండి.